దురదృష్టం ప్రజాస్వామ్య వ్యవస్థలో భారత రాజ్యాంగాన్ని కాపాడుతూ ప్రజలకు జవాబుదారీగా ఉంటూ పరిపాలన అందించవలసినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ ఒక రాక్షస ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ హిట్లర్ను స్ఫూర్తిగా తీసుకొని ఒక విధ్వంసకరమైనటువంటి ఒక రీతిలో వ్యవహరిస్తూ పేదవాళ్ళ ఇండ్లు కూల్స్తుంటే ఇవాళ హైకోర్టు వాళ్ళు అనేక మార్లు వాళ్ళు రంగనాథ్ గారిని ప్రభుత్వాన్ని హెచ్చరించిండ్రు. తప్పు చేస్తూ ఉన్నారు, మీరు ఈ రకంగా వ్యవహరించొద్దు, నోటీసులు ఇవ్వాలా, తర్వాత డ్యూ ప్రాసెస్ ఫాలో కావాలా, ఇవన్నీ చెప్పినప్పటికి కూడా వాటిని బేఖాతరు చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన రిమూవ్ చేయండి అని చెప్పని హైకోర్టు వారు తీర్పునిచ్చినారు. దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం దగ్గర రెండు విషయాలు. ఒకటి, తీర్పు రంగనాథ్కు వ్యతిరేకంగా వచ్చినప్పటికీ కూడా ఈ తీర్పు రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వచ్చినట్లే. రంగనాథ్ గారు ఎట్లయితే జవాబుదారీగా ఈ మొత్తం అంశం పైన నిలబడతారో రేవంత్ రెడ్డి గారు కూడా అదే రకంగా నిలబడతారు. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా దోషులే. ఒక ఆయన తోలుబొమ్మ అయితే ఇంకొక ఆయన తోలుబొమ్మను ఆడించేవారు, ఒక ఆయన నిమిత్తమాత్రుడు అయితే ఇంకొక ఆయన నిందితుడు. కాబట్టి వీళ్ళిద్దరిని కూడా వేరువేరుగా చూడలేము, ఒకే తానులో రెండు ముక్కలుగానే చూడవలసి వస్తుంది. కాబట్టి హైకోర్టు తీర్పు కేవలం రంగనాథ్ వ్యతిరేకంగా వచ్చినా మారల్లీ, ఎథికల్లీ ఇట్ ఈస్ ఆల్సో అగేన్స్ట్ ది చీఫ్ మినిస్టర్ అండ్ ద క్యాబినెట్. కాబట్టి రేవంత్ రెడ్డికి సిగ్గేయకుంటే రాజీనామా చేసి వెళ్ళిపోవాలా, ఆయన చేయడం అట్లా. కనీసం నేను ఏం డిమాండ్ చేస్తూ ఉన్నానంటే హైకోర్టు ఇవాళ ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ రంగనాథ్ గారిని రిమూవ్ చేయండి. యూ విల్ సెట్ ఎ రైస్ ప్రెసిడెన్స్, నెంబర్ 1. నెంబర్ 2, అనవసరంగా డివిజన్ బెంచ్కి అప్పీల్ చేయటము, సుప్రీంకోర్టుకు పోయి మళ్ళీ ఎస్ఎల్పి వేయటము, ఇవన్నీ అడ్డమైన పనులు చేసినందువల్ల ప్రభుత్వం పలచనవుతుంది, కాంగ్రెస్ పార్టీ ఇంకా పలచనవుతుంది తప్ప అది ప్రభుత్వానికి కానీ, రాజ్యాంగానికి కానీ, ప్రజాస్వామ్య వ్యవస్థకు కానీ, కాంగ్రెస్ పార్టీకి కానీ ఏ రకంగా కూడా శోభదేదన్నట్టు విషయాన్ని రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఏంటి అంటే ఇవాళ ప్రభుత్వం కోర్టు స్పష్టంగా చెప్పింది, కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ కేసెస్ 63 ఉన్నాయి. అనేక సార్లు నేను జైళ్లలో పెడతా అని చెప్పింది. నోటీసులు ఇవ్వకుండా మీరు కూల్చొద్దని చెప్పింది, అర్ధరాత్రి కూల్చొద్దని చెప్పింది. ఇన్ని రకాలు చెప్పిన తర్వాత కూడా విచ్చలవిడిగా విధ్వంసాలకు పాల్పడ్డారు. కొంతమందిని కాపాడుతూ, బడాబాబులను కాపాడుతూ కొంతమందిని కూల్చివేసిన ఘట్టాలు మనం చూసినాం. ఈ కూల్చివేతకు గురైపోయి వీళ్ళ హైడ్రా దుర్మార్గానికి బలైనటువంటి ఒక వాళ్లకు నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారు అని చెప్పని నేను రేవంత్ రెడ్డి గారిని సూటిగా అడుగుతా ఉన్నాను. కోర్టు హైడ్రాను తప్పుబట్టి కమిషనర్నే తీసివేయమన్నది అంటే హైడ్రా నేతృత్వంలో జరిగిన ప్రతి ఒక్క చర్య కూడా రాజ్యాంగ వ్యతిరేకమైన ఒక విషయాన్ని గుర్తిస్తూ ఎవరెవరైతే నష్టపోయినారో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ప్రభుత్వమే చెల్లించాలని చెప్పని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తారు. రంగనాథ్ మాట్లాడుతూ, నేను ఎలాంటి తప్పు చేయలేదు, అక్రమాలకు అడ్డుపట్టడం వల్లనే ఈ కేసులు వేసిర్రు, ప్రభుత్వం భూస్వాములు మాత్రమే చేసిర్రు అని చెప్పేసి మీలాంటి వాళ్ళు, మీడియా వాళ్ళు ఈ ప్రశ్న నన్ను అడగొద్దు, రేవంత్ రెడ్డిని, రంగనాథ్నే అడగాల. అంటే కోర్టును తప్పుపడుతున్నావా అని రంగనాథ్ని అడగాల. ఆ మాట అనగానే మీరు ఏమడగాల, ఏమండి కోర్టును తప్పుపడుతున్నావా, కోర్టుకు ఆలోచన లేదా, విఘ్నత లేదా, రాజ్యాంగ స్ఫూర్తి లేదా, వాళ్ళకి లా తెలియదా, ఎవరో తప్పుదోవ పట్టిస్తే తప్పుదోవ పడతారా అని చెప్పి ఆయన అడిగితే ఆయనే సమాధానం చెప్తుండేవాడు. నేను అడుగుతా ఉన్నాను ఇవాళ రంగనాథ్ గారు ఇటువంటి మాట్లాడటం ఏంటి అంటే కోర్టును అపహాస్యం చేసినట్లే. నిన్నటిదాకా నువ్వు కోర్టును అగౌరవపరిచినావు, నిన్నటిదాకా నీ యొక్క కుర్చీని అగౌరవపరిచినావు, నువ్వు ఒక రాజ్యాంగేతర శక్తి లెక్క పనిచేసినావు. ఇవాళ కోర్టు చెంపపెట్టు లాంటి ఒక తీర్పు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళా కోర్టును తప్పుదోవ పట్టించిండ్రు, కుట్రదారులు ఏదో చేసిండ్రు అని చెప్పని మాట్లాడటం కోర్టుకున్నటువంటి ఒక విఘ్నతను, కోర్టుకున్నటువంటి ఒక అధికారాలను, కోర్టుకున్నటువంటి ఒక దార్శనికతను తక్కువ చేసి చూపటమే, పల్చన చేయటమే, చిన్న చేయటమే. కాబట్టి ఇది కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ అవుతుంది. దయచేసి ఇటువంటి మాటలు మాట్లాడి ఇంకా రంగనాథ్ గారికి ఉన్నట్టు ఒక గౌరవాన్ని తగ్గించుకోవద్దు అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ షుడ్ మేక్ ఏ కన్ఫెషన్. ఇవాళ యాక్చువల్గా రంగనాథ్ గారి దగ్గర నుండి ఒక అద్భుతమైన స్టేట్మెంట్ వస్తే బాగుంటుండే. ఏమనంటే, నేను స్వతంత్ర నిర్ణయాలు కాదు, రేవంత్ రెడ్డి గారు మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఏం చెప్తే అది చేసిన అని చెప్పుంటే ఇలా రంగనాథ్ గారు ఎక్కడనో గొప్ప స్థాయిలో ఉండేవారు. అది వదిలిపెట్టి మళ్ళీ కోర్టుల పైన దాడి చేయడం అనేటువంటిది ఇమ్మారల్ అవుతుంది, అనైతికం అవుతుంది. కాబట్టి ఇటువంటి చర్యలకు పాల్పడకుండా తప్పును ఒప్పుకోండి, సరిదిద్దుకోండి. ఆఫ్టర్ ఆల్, టు ఎర్ర్ ఇస్ ఎ హ్యూమన్. అందరం తప్పులు చేస్తాం, తప్పు ఒప్పుకోండి. ముఖ్యమంత్రి చెప్పినట్టుకే చేసినా అని చెప్పండి. తర్వాత జరిగేటువంటి ఒక కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్, లీగల్ ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడి సమాజంలో మీరు పలచనై రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పలచన చేయకండి కోరుతారు. మీద రంగనాథన్ తొలగించాలంటే కూడా హైకోర్టు ఇచ్చిన మాట్లాడిన విధానం మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు హైకోర్టు ఒకసారి కాదు, ఇది ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 10 సార్లు చూసిన తర్వాత ఈ పరిస్థితిలో హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఎందుకు వస్తున్నది? మీరు అంటే కాంటెంప్ట్ ఆఫ్ కోర్టులో మీరు రావాలని చెప్పిన పర్సనల్ అపియరెన్స్ ఇచ్చినా కూడా మీరు ఎందుకు రావట్లేదు? అంటే కోర్టు అంటే గౌరవం లేదా? అంటే మీరు ఎవరి సూచనల మేరకు చేస్తూ ఉన్నారు? బీయింగే ఒక ఐపీఎస్ ఆఫీసరు, నువ్వు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్వి, మరి కోర్టు పిలిచినప్పుడు రావాలి కదా. కోర్టు పిలిచినప్పుడు రాకపోతే ఇలాంటి పరిస్థితులే వస్తాయి.
కాబట్టి ఏంటి అంటే మొదటి నుంచి కూడా హైడ్రా విషయంలో వితౌట్ గివింగ్ ఎనీ నోటీస్, వితౌట్ ఫాలోయింగ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా వీళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. ఆ సందర్భంలో అనేక పిటిషన్లు హైకోర్టు ముందుకు రావడం జరిగింది. హైకోర్టు దపదపాలుగా చెప్తున్నది, హైడ్రా అనేది మీరు చట్ట ప్రకారం వెళ్ళండి, చట్ట ప్రకారమే ముందుకు పోండి, ఆదివారాలు ఇళ్ళ మీదకి పోవడం కానీ సెలవు దినాలలో ఇళ్ళ మీదకి పోవడం కానీ చేయకండి అని చెప్పినా కూడా, అనేక సందర్భాలు చెప్పినా కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఎవరు ఏం జరుగుతుంది ఏం సంగతి అనేది అర్థం కాదు. ఒకవేళ చట్టం అనేది అందరికీ సమానంగా ఉండాలి కదా. నువ్వు పేదవాడి మీదకేమో ఉరుకులో పెడుతున్నావు, పరుగులో పెడతా ఉన్నావు, అని రోడ్డు మీద వేస్తూ ఉన్నావు, అని ఇల్లు కూల కొడతా ఉన్నావు. కానీ అదే మరి డబ్బులు ఉన్నవాళ్ళు, బడాబాబులు, లేకపోతే నీ పార్టీలో ఉన్నవాళ్ళు, లేకపోతే నీ అనుచరులు, అనంగులు, మరి వాళ్ళందరూ కూడా ఎఫ్టీఎల్లో ఇండ్లు కట్టినట్టు అన్నీ కూడా ఓపెన్గా చెప్తా ఉన్నారు. మీలాంటి మీడియా వాళ్ళు కూడా, యూట్యూబ్ వాళ్ళు కూడా పోయి తీసుకొచ్చి చూపిస్తూ ఉన్నారు కదా. మరి నువ్వు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోవు? అంటే హైడ్రా అనేది కేవలం ఒక పేదవాడినో లేకపోతే ఇంకో రకంగా దాన్ని బ్లాక్మెయిల్ చేసే విధంగానో కొంతమంది మీదనో ఉపయోగించేసి డబ్బులు తీసుకుంటున్నారు అనేది ఒక పెద్ద ఆరోపణ నడుస్తూ ఉంది మార్కెట్లో. వాస్తవాలు కూడా అదే ఉన్నట్టు కనబడతా ఉంది. ఈరోజు ఆ వ్యక్తిని తీసేసి ఒక చీఫ్ సెక్రటరీ స్థాయిలో పనిచేసే వ్యక్తిని పెట్టండి అని చెప్పి హైకోర్టు ఆ స్థాయికి వచ్చిందంటే అక్కడ ఎన్ని వైలేషన్స్ ఉన్నాయి, చట్టాలు ఎన్నిసార్లు ఉల్లంఘించబడ్డది. కాబట్టి ఇది ప్రభుత్వానికి చెంపపెట్టు, ఈ ప్రభుత్వం పోతున్న విధానాలకి ఇది ఒక ముక్కుతాడు లాంటిది. ఇప్పుడు కోర్టు ధిక్కరణ కేసు ఒకసారి మా కామన్ మ్యాన్ కాకుండా ఇప్పుడు రంగనాథ్ మా ఐపీఎస్ గతంలో ఆయనకు అన్ని తెలుసు, కానీ 63 సార్లు కోర్టు ధిక్కరణ ఎందుకు పాల్పడండి? అదే నేను ఏమంటున్నా, ఇది అహంకార ధోరణి. ఆ ప్రభుత్వం ఏంది అంటే రెవెన్యూని కూడా ఓవర్టేక్ చేసి ఈయనకి ఇవ్వడం, మున్సిపాలిటీని కూడా ఓవర్టేక్ చేసి నాకు అధికారాలు ఇవ్వడం, జిహెచ్ఎంసీని కానీ మిగతా ఎవ్వరు కూడా లేకుండా సుప్రీం అధికారాలన్నీ కూడా హైడ్రాకి ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి కింద ఈయననే. కాబట్టి వీళ్ళిద్దరే కలిసి చేస్తున్నట్టు మనందరం కూడా చూడాల్సి వస్తుంది. అదే కూడా జరిగింది. కాబట్టి నువ్వు అంటే చట్టాలని కూడా మొత్తం చేతిలోకి తీసుకొని, అంటే మీరు చెప్పటమేమో నాలాల్ని కాపాడతాం, ప్రభుత్వ చెరువుల్ని కాపాడతాం, లేదా పార్కుల్ని కాపాడతాం, లేకపోతే ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడతాం, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని డిమాల్ చేస్తామని చెప్తా ఉన్నారు. కానీ మీరు చెప్పిన దానికి చేసిన దానికి ఇది వ్యతిరేకంగా ఉన్నది. కాబట్టి రైట్ టు లివ్ అనేది ఉన్నది. ఒకవేళ ఎవరైనా ఇండ్లు కడితే అది ప్రభుత్వ భూమిలో కట్టినా కూడా వానికి వితౌట్ గివింగ్ ఎనీ నోటీస్ యూ విల్ నాట్ గో టు దేర్ వితౌట్ గివింగ్ ఎనీ సఫిషియంట్ టైం వాళ్ళకి ఆన్సర్ చేసేటువంటి సమయం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అంటే పేద వర్గాల మీద, మధ్యతరగతి వర్గాల మీద మీరు పడ్డరు. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, అనేక లేఅవుట్లు ఇలా ఎఫ్టీఎల్లో ఉన్నాయనో లేకపోతే ఇంకోటనో చెప్తా ఉన్నారు మీరు. ఆ ఎఫ్టీఎల్లో భూములు ఉన్నప్పుడు దానికి లేఅవుట్ పర్మిషన్ ఇచ్చింది ఎవరు? ఆ భూములు రిజిస్ట్రేషన్ అవుతుంటే సబ్ రిజిస్ట్రార్ ఏం చేసిండు? లేకపోతే ఆ ఎఫ్టీఎల్లో లేఅవుట్ చేసిన తర్వాత ప్లాట్లు కొన్నప్పుడు వాడు ఇంటి పర్మిషన్ కొరకు అప్లై చేసినప్పుడు కన్సర్న్ బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు వీళ్ళు అధికారులు ఏం చేశారు? తర్వాత కరెంటు కనెక్షన్ ఇచ్చినప్పుడు ఎలక్ట్రిసిటీ అధికారులు ఏం చేస్తున్నారు? లేకపోతే నల్లా కనెక్షన్ ఇచ్చినప్పుడు మున్సిపాలిటీ పంచాయతీరాజ్ వాళ్ళు ఏం చేసినారు? అంటే మళ్ళీ తిరిగి పన్నులు వసూలు చేస్తున్నారు కదా మీరు వాళ్ళ దగ్గర నుంచి. అంటే ఇవన్నీ ఒకదాని మీద ఒకటి తప్పుల మీద తప్పులు చేసింది ప్రభుత్వ ఆఫీసర్లు, ఇల్లీగల్గా నీకు పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వ ఆఫీసర్లు, లేఅవుట్లకు పర్మిషన్ ఇచ్చింది వాళ్ళు, ఇంట్లు కట్టుకోమని ఇంటి పర్మిషన్లు ఇచ్చింది వాళ్ళు, అక్రమంగా అన్యాయంగా కడుతున్నప్పుడు డబ్బులు తీసుకున్నాయి, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్కి డబ్బులు తీసుకొని పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళని అందరినీ కూడా వదిలిపెట్టి హైరాకి పైనుంచి కింది వరకు పేదవాళ్ళు ఆడ ఇల్లు కట్టుకొని శుభం తెలియని వాళ్ళు ఇల్లు కట్టుకుంటే వాళ్ళు ఈఎంఐలు పెట్టుకొని ఉంటే, మరి ఇందులో ఇంకో అంశం కూడా ఉన్నది. ఇక్కడ బ్యాంకు వాళ్ళు లోన్లు ఇస్తున్నారు. బ్యాంకు వాళ్ళు లోన్లు ఇచ్చినప్పుడు వాళ్ళు ఇంటిగా కూడా వాళ్ళు మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. వాళ్ళు లీగల్ పొజిషన్ ఏందనేది వాళ్ళకి లీగల్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళు మొత్తం కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాతనే బ్యాంకు వాళ్ళు ఇస్తారు. ఇలా మరి ఆ బ్యాంకు వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఏం చేసినట్టు? మరి వాళ్ళు కూడా దీనికి బాధ్యతలే కదా. లీగల్ పొజిషన్ చూసినప్పుడు ఒక గవర్నమెంట్ ప్రాపర్టీలో నీకు హెచ్ఎండిఓ లేఅవుటో లేకపోతే గ్రామ పంచాయతీ లేఅవుటో మున్సిపాలిటీ లేఅవుటో ఇచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి అధికారులతో పాటు బ్యాంకు వాళ్ళు కూడా లోన్లు ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా బాధితులే. వాళ్ళని వదిలిపెడుతున్నావు, నువ్వు వీళ్ళని వదిలిపెడుతున్నావు. మామూలుగా ఉన్నటువంటి పేద వర్గాలని, మధ్యతరగతి వర్గాల మీద పడి ఆ రకంగా మరి వాళ్ళని ఇబ్బంది పెట్టి రోడ్డు మీద వేసి అనేక వేలాది ఇళ్ళని కూలగొడతా ఉన్నావు. మరి రాజ్యాంగం కల్పించిన హక్కులు పోతా ఉన్నది. సరే, ఇప్పుడు దాకా హైడ్రా చర్యలు ఎట్లున్నప్పటికీ ఇప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే తొలగించమని చెప్పింది. రంగనాథ్ ఏమో చట్టపరంగా పోతా అంటున్నాడు. మరి తొలగించుకుంటే ఆపే అవకాశం ఉందండి. ఇప్పుడు నేనేమంటున్నా, అది ఒక మర్యాద.
ఇలా ఒక రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానము 1కి 4 సార్ల సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా ఏమున్నాయంటే ఒకసారి రాకపోయినా 2 సార్లు రాకపోయినా ఆఫీసర్స్ని వదిలేయమని చెప్పేసి చూసి చూడనట్టని అవకాశం ఇవ్వమని చెప్తున్నది కొన్ని కేసులలో. కానీ ఇతను ఒకసారి కాదు 2 సార్లు కాదు, అదే కేసులో దపదపాలుగా జరిగింది ఇది. అంటే జడ్జి గారికి విలువ లేదా? అంటే రాజ్యాంగాన్ని మీరు లెక్క చేయరా? అంటే రాజ్యాంగం యొక్క ఆ పరిధిని కాపాడుతున్నటువంటి హైకోర్టు జడ్జిలు కానీ సుప్రీంకోర్టు జడ్జిలు కానీ మీరు మరి గౌరవించాల్సినటువంటి బాధ్యత లేదా? కాబట్టి నేనేమంటున్నా, ఇప్పుడు హైకోర్టు ఏదైతే చెప్పిందో ఈయనని రిమూవల్ చేయమని, ఇతన్ని తీసేయమని, ఇతను పనికిరాడని, ఇతని అహంకారపూరిత ధోరణి అని, లేకపోతే ఇతని చట్టాలు ఉల్లంఘిస్తూ ఉన్నాడు, పేద ప్రజల్ని ఉల్లంఘిస్తూ ఉన్నాడు, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నాడు, ఈ ప్రభుత్వం యొక్క పెద్దల మాటలు విని ముఖ్యమంత్రి కానీ లేకపోతే ఇతర మంత్రులు కానీ. మరి అదే మంత్రులకు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ భూములు ఇక్కడ ఉన్నాయి కదా, ఇదే 111 జీవోలు ఉన్నాయి కదా. నీ పార్టీకి సంబంధించిన మంత్రి, నీ పార్టీకి సంబంధించినటువంటి వారు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భూములు ఉన్నాయి కదా. మరి ముఖ్యమంత్రికి సంబంధించిన అన్నదమ్ముల భూములు కూడా ఎఫ్టీఎల్లో ఉన్నాయని చెప్పి అనేక మీడియాలో, సోషల్ మీడియాలో, పేపర్లో రావటం జరుగుతూ ఉన్నది కదా. మరి నువ్వు నిజమైన ఆఫీసర్వే, స్వచ్ఛమైన ఆఫీసర్వే అంటే ఎప్పుడు నువ్వు వాళ్ళ ఇంట్లో ఎందుకు కూలగొట్టలేదు? అక్కడికి ఎందుకు పోలే? నువ్వు 111 జీవోలో అనేక అక్రమ కట్టడాలు ఉన్నాయి, 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు, ఒక 1000 గజాలు ఉంటే 200 గజాలలో కట్టడాలు ఉండాలి, 800 గజం ఖాళీగా ఉండాలి. మరి 200 గజం ఉంటే 200 గజాలలో 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు ఇచ్చి ఇవి కనపడట్లేదా? హైడ్రాకి మూసీలో అనేక కట్టడాలు కట్టినారు, మరి అవి కనపడట్లేదా? ఎక్కడో వెంచర్లు వేసిన వాళ్ళని లేదా బడాబాబులు డబ్బులున్న వాళ్ళని నోటీసులు ఇవ్వాలి, అక్కడి నుంచి కలెక్షన్ చేసుకోవాలని. అంటే హైడ్రా అనేది ఒక ఇన్కమ్ సోర్స్ జనరేట్ చేసుకోవడానికి కొరకు ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ ప్రజాపాలన పేరు ప్రజాపాలన అంటారు కానీ నిజంగా అది ప్రజాపాలన కాదు. హైడ్రా పేరుతోటి అది దోపిడీ కొనసాగించడానికి అవకాశాలను ఎదుర్కొని హైడ్రాని తెచ్చారు. మరి ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, మరి నష్టపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మరి ఆ బిల్డింగ్లు పోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మరి రంగనాథ్ గారు పరిహారం కడతారా, లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారా, లేదంటే కాంగ్రెస్ పార్టీనా? ఇప్పుడు అదే మేము నెక్స్ట్ ఇదే ప్రశ్న వస్తుంది. హైకోర్టే ఈయన దుందుడుకు విధానాలు లేకపోతే హైడ్రా ముందుకు పోతున్నారు ఇల్లీగల్ అని చెప్పేసి హైకోర్టే సర్వోన్నత న్యాయస్థానమే చెప్పింది కాబట్టి అదే హైకోర్టులో దాని బాధితులు పోయే అవకాశం ఉంటుంది. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీగా మేము బాధితుల పక్షాన మేము వెళ్తాం, అందులో వెళ్ళి వాళ్ళ చర్యలు, అతను చేసిన విధానాలు ఇల్లీగల్ అయినప్పుడు, చట్టపరిధి దాటిపోయినప్పుడు, దానితోటి ప్రజలకు నష్టం జరిగింది, బాధితులకు న్యాయం చేయాల్సినటువంటి వాళ్ళు కూడా రాష్ట్ర హైకోర్టు సర్వోన్నత న్యాయస్థానం ముందు మేము వెళ్తాము. సరే, ఇంత జరిగినా కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి గారు రంగనాథ్ గారిని కాపాడేటువంటి ప్రయత్నాలు అయితే చాలా చేస్తున్నారు, విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి, మళ్ళీ ఈయన కొనసాగించేటువంటి అవకాశాలు ఉన్నట్లయితే తెలుస్తుంది. మరి ఏమంటారు మీరు? ఇప్పుడు ఆయన చెప్పడమే చెప్తాను నేను హిట్లర్ అని చెప్పి. హిట్లర్ ఇస్ ద డిక్టేటర్ ఆఫ్ జర్మనీ. ఆ జర్మనీలో ఆయన ఏదనుకుంటే అదే చేసిండు. ఆ రోజు 100,000 మందిని కూడా, లక్షల మందిని కూడా చంపించినటువంటి చరిత్ర హిట్లర్ది. మరి అట్లాంటి హిట్లర్ని నాకు ఆదర్శం అని చెప్తా ఉన్నాడు. ఇలా ఆయన ఆదర్శంగా తీసుకున్న 100,000 లక్షల ఇల్లు కూలగొట్టిండు కదా. ఆయన మాటను తూచ తప్పకుండా పాటిస్తున్న ఈ ఐఏఎస్ ఆఫీసర్ని కూడా ఆయన కాపాడతాడు. కాబట్టి ఇక్కడ ఏమవుతున్నది, రాజ్యాంగం ఒక పక్కన, రాజ్యాంగం యొక్క హక్కులు ఒక పక్కన అయితే, ముఖ్యమంత్రి హిట్లర్ ఆదర్శంగా తీసుకున్న ముఖ్యమంత్రి నేను అన్నింటినీ కూడా తుంగలో దొక్కుతా, రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతా, కోర్టులు లెక్క చేయను, ఇంకెవరిని లెక్క చేయను అని చెప్పే పద్ధతిలో పోతా ఉన్నాడు. ఇది ఎంతకాలమో నడవదు. ప్రజలకు వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా, కోర్టులకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రులు కాదు, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కాదు, ప్రపంచ దేశాలలో ఇష్టానికి, ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఏ నాయకుడు పోయినా కాలగర్భంలో కలిసిపోయిన చరిత్ర ఉన్నదనే విషయాన్ని కూడా హిట్లర్ గది పట్టింది. ఆఖరికి హిట్లర్ దొంగలాగా పారిపోయి ఎవరు తెలవకుండా తనంతలో తానే వెళ్ళిపోయాడు భూమండలం మించి. కాబట్టి ప్రభుత్వానికి కానీ లేకపోతే ఆ హిట్లర్ని ఆదర్శంగా తీసుకున్న ఏ వ్యక్తులైనా సరే ఆఖరికి హిట్లర్ గదే పడుతుందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. పేదవాళ్ళని ఇప్పటికి కూడా పేదవాళ్ళ ఇండ్ల జోలికి పోవద్దు, పేదవాళ్ళ ఇండ్లను కూలగొట్టొద్దు. నీకు దమ్ము ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే నిజంగా హైడ్రా అనేది ప్రజలకు ఉపయోగపడే విధంగా భూములను కాపాడతాం, చెరువులను కాపాడతాం, నాలాలను కాపాడతాం అని అంటున్నావు. 111 జీవోని కాపాడతాం అంటున్నావు కదా. 111 జీవోలో ఉన్న వాళ్ళు ఇల్లీగల్గా ఉన్నట్టు వాళ్ళందరూ కూడా నువ్వు కూలగొట్టు ముందు. బంజారాయిల్స్లో కానీ మిగతా వెనక ఉన్న ఈ పెద్ద పెద్ద బడాబాబులు ఉండరో వాళ్ళు ఇల్లీగల్ కట్టిన వాళ్ళందరూ కూలగొట్టు ముందు. వాళ్ళని వదిలిపెట్టి ఎక్కడో నల్ల చెరువుల ఉన్న బుచ్చమ్మ ఇల్లు 50 గజాలు 70 గజాలు ఉంటే ఆమెను కూలగొడతాం ప్రాణం తీసుకున్నది. ఇలా హైకోర్టు ఇల్లీగల్ అని చెప్పింది. ఆమె బుచ్చమ్మ ప్రాణాలు ఎవరు తెచ్చుకొచ్చిస్తారు? పోయిన కట్టడాలు కట్టుకున్న ఒక్కొక్కటి 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు బ్యాంకు లోన్లు తెచ్చిన కట్టిన వాళ్ళు బ్యాంకులు వదిలిపెట్టి మళ్ళీ వీళ్ళ మీద పడతా ఉన్నారు.
మరి వీళ్ళందరికీ ఎవరు నష్టపరిహారం? ఈ ప్రభుత్వం తప్పకుండా వాళ్ళందరికీ నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి కూడా మేము బీఆర్ఎస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక ఐపీఎస్ ఆఫీసర్ నేను చట్టపరంగానే పనిచేస్తున్నానంటే ఇప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా అంటే కోర్టు ధిక్కరణగా ఆయన పాల్పడుతున్నాడు అంటే చాలా క్లియర్గా కనపడుతుంది. ఒక జడ్జి ఇచ్చిన తీర్పు, ఒక జడ్జి ఇచ్చిన వాటిని నీ తప్పులు ఉన్నాయి, నువ్వు 60 కేసులలో నువ్వు కోర్టు ధిక్కరణకు ఆదైనవు, కనీసం కోర్టు వాల్యూస్ నువ్వు గౌరవిస్తలేదు అని చాలా క్లియర్గా చెప్పినాక నాకెవరో కొంతమంది మాఫియా నన్ను ఇలా చేసినట్టే తప్పుడు వార్తలు వినే జడ్జిలా వాళ్ళు. అంటే నువ్వు ఎవరిని తప్పు పడుతున్నావు? ఈ దేశ అత్యున్నతగా గౌరవించే న్యాయస్థానం తీర్పుల్ని నువ్వు గౌరవిస్తలేదు కాబట్టి నువ్వు ధిక్కరిస్తున్నావు. కాబట్టి నీ మీద మళ్ళీ ఇంకో కేసు పెట్టాలి. నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ అయితే కావచ్చు, వాస్తవానికి మీకు అర్థం కావడం లేదు. నీ మీద జరిగిన దాడి కాదు, ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్ల మీలాంటి ఐఏఎస్ ఆఫీసర్లు, మీలాంటి ఐపీఎస్ ఆఫీసర్లు చాలామంది బలయ్యే అవకాశం ఉన్నది. దాన్ని గుర్తుపెట్టుకోండి. ఐపీఎస్ గారు, మీరు ఐపీఎస్ ఆఫీసర్గా చాలా పెద్ద మనిషి, చాలా పెద్ద మంచి పనులు చేసి ఉండొచ్చు. కానీ మీరు ఇప్పుడు చేస్తున్నది మీరు ఎవరి మాటలో విని మీరు పాతాళానికి మీరు తొక్కబడబోతున్నారు. ఒక బీసీ నాయకుడిగా, బీసీ బిడ్డగా నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ అంటే చాలామంది గౌరవించారు. కానీ నువ్వు ముఖ్యమంత్రి ఏం చెప్తే అది చేస్తున్నావు. నువ్వు పేదల ఇళ్ళ జోలికి పోయినావు, పేదల ఇళ్ళని కూల్చేసినావు, నువ్వు అర్హత లేని వాళ్ళను మాత్రం ఆదుకుంటున్నావు. కోట్ల రూపాయలు దోచుకోవడానికి నేను అందుకే రంగనాథు గారిని రంగస్థలంలో దింపి రంగనాథు గారిని రంగం ఆడిపించింది రేవంత్ రెడ్డి గారు. ఇది హైదరాబాద్ నగరంలో 26 చెరువులు ఉంటే 6 చెరువులు మాత్రం బాగు చేశాం, ఇంకా 20 చెరువులు పెండింగ్ అని చెప్పేసి పని నడుస్తున్నదని చెప్పేసి చెప్తున్నాం. మరి దీన్ని ఎట్లా చూస్తారు? మీరు కాపాడింది ఎంతో బయట పెట్టండి, మీరు ప్రభుత్వానికి దోచిపెట్టింది ఎంతో కూడా బయట పెట్టండి. ఈ ప్రభుత్వానికి ఎన్ని లక్షల మంది దగ్గర ఎన్ని కోట్ల రూపాయలు దోచిపెట్టి రేవంత్ రెడ్డికి ఇచ్చారో, ఆ మూటలు ఎక్కడికి పంపించారో మీరే చెప్పాలి. అందుకే హైడ్రా అనేది పెట్టింది అందుకోసం కదా. మీరు ఎన్ని లక్షల మందికి నోటీసులు పంపారో మా దగ్గర అన్ని డేటాలు ఉన్నాయి. మీరు ఎంతమంది దగ్గరికి మీ దొంగల మూటలాగా పోయి అడిగినరో, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసినరో కూడా మా దగ్గర ఆధారాలు సేకరిస్తున్నాం. ఖచ్చితంగా ఇంకా మీకు మునుముందు చాలా ఉంటుంది. కాబట్టి ఇది ఒక మచ్చుతునగా మీరు ఇంకోటి, రేవంత్ రెడ్డి గారు దీనికి మున్సిపల్ మంత్రి తొలగిపోయేవాళ్ళు. ఇప్పుడు ముఖ్యంగా ఆయన రాజీనామా చేయాలి. ఆయన కింద ఉన్న ఒక ఐపీఎస్ ఆఫీసర్కు నువ్వు పనికిరావు, దిగిపో అని ఒక హైకోర్టు చెప్పినప్పుడు ఇది మంత్రికి మచ్చ. కాబట్టి ఇది మంత్రికి చెంపపెట్టు లాంటిది, ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది. ఇంకా ఆఫీసర్లు ఎవరైతే అధికారుల మాటలు, అది ఎవరైతే అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి మాటలో, మంత్రుల మాటలో పట్టుకుంటే మీ సర్వీస్కే ఇబ్బంది. ఇప్పుడు మీ సర్వీస్కు మచ్చ వచ్చింది. ముఖ్యమంత్రికి మచ్చ వచ్చిందా రాదేదా, ఆయన రాజకీయాలలో ఉంటాడు, రేపు పోతాడు. 2 ఏళ్ళ తర్వాత మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీ. కానీ మీరు ఆ సర్వీస్లో 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటారు, మీకు మచ్చ వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు మీరు చేస్తున్న పనులు నిజాయితీ ఉన్నాయా, చట్టపరంగా ఉన్నాయా, లేదా విరుద్ధమైన పనులు చేస్తున్నామా, ఎవడో మాటలు చెప్తే చేస్తున్నామా, ఒకసారి ఆలోచించి ప్రజల పట్ల మీరు నిబద్ధతో ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని కోరుకుంటున్నాను. రంగనాథ్ కాకుంటే ఇంకో మంగనాథ్ వస్తాడు. ఇవి వద్దు. ఆయన ఉంటాడు, నేను ఇంకా హైకోర్టు కాదు, ఇది డివిజన్ బెంచ్కి పోతా లేదా సుప్రీంకోర్టుకు పోతా అంటాడు. అరే ప్రజలు తిరస్కరించరు. నువ్వు చేస్తున్న పోరాటం, నువ్వు చేస్తున్న పని ప్రజా వ్యతిరేక పోరాటం, నువ్వు ప్రజా నిర్ణయాలకు అనుగుణంగా లేదు అని ప్రజలు ఏడుస్తున్నారు, ప్రజలు గగ్గోలు పెడుతున్నారు, ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి, ఏడుస్తున్నారు. హైకోర్టు కూడా ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 100 సార్లు మొట్టికాయలు వేసినా మీకు సిగ్గుశారం రాకుంటే ఇంకేం చేస్తారు? కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలంటున్నాం. హైడ్రా వల్ల ప్రభుత్వ ఆస్తి కాబడుతున్నాం. హైదరాబాద్ 1,50,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడడం. ఇంకా రాజేశ్వరం కూడా మాట్లాడుకుంటూ తన నియోజకవర్గంలో 100 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడింది. మీరు ఎంతమందిని కాపాడింది అనేది ఎవరు చూడరు. ఎంతమందిని కూలగొట్టారు, ఎందుకు కూలగొట్టారు అని అడుగుతున్నాడు. ఏ ఆధారాలు లేకుండా, వాళ్ళకి అన్ని ఈఎంఐలు ఉన్నా, వాళ్ళకి బ్యాంకు లోన్లు ఉన్నా, వాళ్ళు ఎఫ్టీఎఫ్లో లేకుండా ఎందుకు కూలగొట్టారు, ఎఫ్టీఎల్లో ఉన్న వాళ్ళని ఎందుకు కూలగొట్టలేదు, దీనికి సమాధానం చెప్పాలి. ఈ విషయం చెప్పాలి కదా. టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా ఎన్ని ఇళ్ళను
చేసింది ఏమైనా లెక్కలు ఉన్నాయా మీ దగ్గర? మొత్తం లెక్కలు మేము తీసుకుంటున్నాం. వేలాది మందికి ఇండ్లు కూలగొట్టారు. వాటికి ఖచ్చితంగా నష్టపరిహారం చెల్లించాల్సిందే. వాళ్ళు బ్యాంకు లోన్లు తీసుకొని చాలామంది అవస్థలు పడుతున్నారు. వాళ్ళకు ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ ఏ విధంగా హైకోర్టులో నాకు కూడా అనిపిస్తుంది, కోర్టు తీర్పిచ్చే ఆ జడ్జి గారు అది కూడా రాస్తే బాగుండేది. ఇప్పటి వరకు కూలగొట్టిన ఇండ్లకు గవర్నమెంటే నష్టపరిహారం ఇవ్వాలి, చనిపోయిన వాళ్ళకు కూడా ఎక్స్గ్రేషియా గవర్నమెంటే ఇవ్వాలని చెప్తే బాగుండేదని మా అభిప్రాయం. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఇలాంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను బంద్ చేసుకోవాలని ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా బొమ్మెర రామ్మూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను.